అందరికీ నమస్కారం. జాబ్ క్యాలెండర్, జాబ్ క్యాలెండర్, జాబ్ క్యాలెండర్ మీతో పాటు నేను కూడా ఎదురు చూస్తూ ఉన్నాను. ఎందుకంటే కూటమి గవర్నమెంట్ అధికారానికి వచ్చిన తర్వాత నోటిఫికేషన్ ఇస్తున్నారు. కానీ జాబ్ క్యాలెండర్ ఇచ్చి ఏ డిపార్ట్మెంట్కి ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయో చెప్తే దాని దగ్గర ప్రిపేర్ అవుతారు. అలా మొన్న సంక్రాంతికి ముందు అనుకున్నా రాలా, సంక్రాంతి తర్వాత అనుకున్నా రాలా, ఈ ఫిబ్రవరిలో అనుకున్నాం ఇప్పుడు కాదు, ఎప్పుడు ఉగాదికి ఆల్మోస్ట్ డేట్ ఫిక్స్ అయిపోయింది. ఉగాది వచ్చి రేపు మార్చి 19 ఉంది. ఉగాదికి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయబోతున్నారు. అత్యధికంగా మున్సిపల్ శాఖలో ఉన్నాయి. అప్రాక్సిమేట్లీ 27,000 దాదాపు ఉన్నాయి మున్సిపల్ అండ్ పట్టణాభివృద్ధి శాఖలో. అదో రెవెన్యూ డిపార్ట్మెంట్ 13,000 చిల్లర ఏమున్నాయి. తర్వాత వచ్చేసి స్కూల్ డిపార్ట్మెంట్ ఉంది కదా, దీనిలో 7,000 పోస్టులు ఉన్నాయి టీచర్లు. యూనివర్సిటీలకు సంబంధించి 3,000 పోస్టులు ఉన్నాయి. ఆ తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా. ఓవరాల్ చూస్తున్నప్పుడు మొత్తం 20 నోటిఫికేషన్లు రాబోతున్నాయి. రేపు మార్చిలో ఉగాది రోజున ఈ జాబ్ క్యాలెండర్ విడుదల చేయబోతాం. నాకున్న సమాచారం మేరకు ఆల్మోస్ట్ అన్నీ కూడా రెడీ అయిపోయినాయి. సో హ్యాపీగా ప్రిపేర్ అవ్వండి. డిఎస్సి ఉంటుంది, పోలీసులకు సంబంధించి కానీ, టీచర్లకు సంబంధించి కానీ, లెక్చరర్లకు సంబంధించి కానీ, రెవెన్యూకి సంబంధించి కానీ, మున్సిపల్ శాఖ కానీ, ఇరిగేషన్ కానీ, ఇంజనీరింగ్ కానీ అన్ని రకాల విభాగాలకు సంబంధించి జాబ్ క్యాలెండర్ రాబోతుంది. అన్ఎంప్లాయర్స్ ఎవరైతే ఉన్నారో ప్రిపేర్ అవ్వండి. ఆల్రెడీ వేరే డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు చేస్తూ ఇంకా పై ఉద్యోగాలు మంచి మంచి కావాలనుకునే వాళ్ళు మీరు ప్రిపేర్ అవ్వండి. ఆల్ ది వెరీ బెస్ట్.